స్వర్గం మరియు భూమి యొక్క వెలుగు అయిన అల్లాహ్కే అన్ని స్తోత్రాలు మరియు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కుటుంబం మరియు ఆయన సహచరులపై శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక. ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరాకతుహు. ఈ రోజు మనం ఖురాన్లోని సూరహ్ అన్-నూర్ వెలుగు గురించి అన్వేషిస్తాము. ఇది ఒక సద్గుణ సమాజాన్ని ఎలా కాపాడుకోవాలో మార్గదర్శకత్వం అందించే ఒక లోతైన అధ్యాయం. ఇది ఒకరి గౌరవం, వినయం మరియు కుటుంబ జీవితం యొక్క పవిత్రతను రక్షించడాన్ని నొక్కి చెబుతుంది. అదే సమయంలో అపవాదు మరియు తప్పుడు ఆరోపణలను వ్యాప్తి చేయడం వల్ల కలిగే వినాశకరమైన పరిణామాలకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది, ముఖ్యంగా పవిత్రమైన మహిళలపై. ఈ సూరా మన మాటలు మరియు చర్యలను జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు ఇతరుల శ్రేయస్సు మరియు గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక జ్ఞాపికగా పనిచేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో అత్యంత క్లిష్ట సమయాల్లో సూరహ్ అన్-నూర్ అవతరించింది. విశ్వాసుల తల్లి ఆయిషా రజీ అల్లాహు అన్హా పై తప్పుడు ఆరోపణలు మోపబడినప్పుడు ఇది ఇఫ్క్ సంఘటన గొప్ప అపవాదుగా ప్రసిద్ధి చెందింది. ఒక నెల రోజులపాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా రజీ అల్లాహు అన్హా మరియు ఆమె కుటుంబం చాలా బాధపడ్డారు. అల్లాహ్ ఆమె పేరును తొలగించడమే కాకుండా అమాయక ప్రజల గౌరవాన్ని శాశ్వతంగా కాపాడే చట్టాలను స్థాపించే వరకు. ఇస్లాంలో ఒక వ్యక్తి యొక్క కీర్తి మరియు గౌరవం పవిత్రమైనవని ఈ సూరా మనకు బోధిస్తుంది. ఒకరిపై, ముఖ్యంగా పవిత్రమైన స్త్రీపై తప్పుడు ఆరోపణలు చేయడం తప్పు మాత్రమే కాదు, అది చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం మరియు అల్లాహ్ ముందు ఒకరి స్థానాన్ని నాశనం చేసే పాపం. ఆయిషా రజీ అల్లాహు అన్హా నిర్దోషత్వం కథ. హిజ్రా తరువాత 6వ సంవత్సరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బను ముస్తలిక్ తెగకు వ్యతిరేకంగా ఒక యుద్ధ ప్రయాణానికి నాయకత్వం వహించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అలవాటు ప్రకారం సైనిక యుద్ధాలలో తనతో పాటు ఎవరు వెళ్లాలో తన భార్యల మధ్య చీట్లు వేయడం జరిగేది. ఈ ప్రత్యేక యాత్రలో చీటీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రియమైన భార్య ఆయిషా రజీ అల్లాహు అన్హా పేరు మీదకు వచ్చింది. యుద్ధ ప్రయాణం ముగిసిన తరువాత సైన్యం మదీనాకు తిరిగి వస్తూ వారు విశ్రాంతి కోసం ఆగారు. ఆయిషా రజీ అల్లాహు అన్హా శిబిరం నుండి దూరంగా వెళ్లారు. ఆమె తిరిగి వచ్చినప్పుడు తన హారాన్ని కోల్పోయినట్లు గ్రహించింది, ఒక విలువైన బహుమతి. ఆమె దానిని వెతకడానికి ఒంటరిగా వెనక్కి వెళ్లారు. తన హారం కోసం వెతికి తిరిగి వచ్చినప్పుడు కారవాన్ ఇప్పటికే బయలుదేరింది. ఆ సమయంలో ఆమె బరువు తక్కువగా ఉన్నందున ఆమె తన హౌదాలో ఒంటె మీద మూసివేసిన సీటు ఉందని వారు అనుకున్నారు. వారు హౌదాను ఎత్తి ఆమె దానిలో ఉందని అనుకుని ముందుకు సాగారు. ఆయిషా రజీ అల్లాహు అన్హా తనను తాను ఎడారిలో పూర్తిగా ఒంటరిగా కనుగొన్నారు. ఆమె తన వస్త్రంలో చుట్టుకుని కూర్చుంది, తాను లేనట్లు తెలిసినప్పుడు ఎవరైనా తన కోసం తిరిగి వస్తారని అనుకుంటూ. ఆయిషా రజీ అల్లాహు అన్హా వివరించారు, నేను కూర్చున్న చోటే నిద్రపోయాను. సఫ్వాన్ బిన్ ముత్తల్ అస్సులామీ అద్దక్వానీ సైన్యానికి వెనుకబడి ఉన్నారు. అతను ఉదయం నా చోటికి చేరుకుని నిద్రిస్తున్న వ్యక్తి ఆకారాన్ని చూశాడు. అతను నా దగ్గరికి వచ్చి నన్ను గుర్తించినప్పుడు అతను ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, నిశ్చయంగా మేము అల్లాహ్కు చెందినవారము మరియు ఆయన వద్దకే తిరిగి వెళ్తాము అన్నాడు. అతని స్వరం విని నేను మేల్కొన్నాను మరియు నా జిల్బాబ్ బయటి వస్త్రంతో నా ముఖాన్ని కప్పుకున్నాను. సఫ్వాన్ రజీ అల్లాహు అన్హు తన భక్తి మరియు మంచి స్వభావానికి ప్రసిద్ధి చెందారు. అతను ఆయిషా రజీ అల్లాహు అన్హా ను కనుగొనే సమయానికి అప్పటికే ఉదయం అయింది. అతను ఆమెను తన ఒంటెపై కూర్చోబెట్టి ఆయన కాలినడకన నడిచాడు. ఆయన ముందు నడుస్తూ వారు మదీనా చేరుకునే వరకు సైన్యం నగరంలోకి ప్రవేశించిన తరువాత చేరుకున్నారు. వారు చేరుకున్నప్పుడు అబ్దుల్లా ఇబ్న్ ఉబై ఇబ్న్ సలూల్, కపటుల నాయకుడు, నేతృత్వంలోని కొందరు కపటులు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని ఆయిషా రజీ అల్లాహు అన్హా పై అత్యంత దుర్భాషలాడే నింద వ్యాపింపజేశారు. వారు గుసగుసలాడారు, చూడండి, ఆమె ఎడారిలో ఒక వ్యక్తితో ఒంటరిగా ఉంది. ఏదో జరిగి ఉండాలి. వాస్తవాలను ధృవీకరించకుండా
కొంతమంది మంచి ముస్లింలు కూడా ఈ పుకారును వ్యాపింపజేయడం ప్రారంభించారు. పూర్తి 1 నెలపాటు ఈ నింద మదీనా అంతటా వ్యాపించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా బాధపడ్డారు, కానీ ఖచ్చితంగా ఏమీ మాట్లాడలేదు. మరియు ఇంటికి చేరుకున్న తరువాత ఆయిషా రజీ అల్లాహు అన్హా తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు. మొదట్లో నింద గురించి కూడా తెలియదు. ఆయిషా రజీ అల్లాహు అన్హా వివరించారు, నేను అనారోగ్యంతో పడిపోయాను మరియు రసూల్ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా దగ్గరికి వచ్చి అమ్మాయి ఎలా ఉంది అని అడిగేవారు, కానీ అంతకంటే ఎక్కువ ఏమీ చెప్పేవారు కాదు. ఏదో తప్పు జరిగిందని నాకు అనిపించింది, ఎందుకంటే నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను చూసే దయ ఆయన నుండి చూడలేదు. చివరికి ఆమెకు ఆరోపణల గురించి తెలియగానే ఆమె చాలా బాధపడింది. ఆమె రాత్రింబగళ్లు ఏడ్చింది. ఆమె తల్లిదండ్రులు అబూ బక్ర్ రజీ అల్లాహు అన్హు మరియు రుమాన్ రజీ అల్లాహు అన్హా హృదయ విదారకంగా ఉన్నారు. మొత్తం ముస్లిం సమాజం గందరగోళంలో ఉంది. ఆయిషా రజీ అల్లాహు అన్హా వివరించారు, నా కన్నీళ్లు నా కాలేయాన్ని చీల్చేస్తాయని నేను అనుకునేంతగా నేను ఏడ్చాను. నా తల్లిదండ్రులు నాతో కూర్చున్నారు. నేను ఏడుస్తున్నప్పుడు అప్పుడు ఒక అన్సారీ స్త్రీ లోపలికి రావడానికి అనుమతి కోరింది. నేను ఆమెను లోపలికి అనుమతించాను మరియు ఆమె కూర్చుని నాతో పాటు ఏడవడం ప్రారంభించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అత్యంత సన్నిహిత సహచరులతో సంప్రదించారు. అతను అలీ రజీ అల్లాహు అన్హు మరియు ఉసామా రజీ అల్లాహు అన్హు వారు ఏమనుకుంటున్నారో అడిగారు. ఉసామా బిన్ జైద్ రజీ అల్లాహు అన్హు అన్నారు, ఓ అల్లాహ్ రసూల్, మేము మీ కుటుంబం గురించి మంచితనం తప్ప మరేమీ తెలియదు మరియు ఇది అబద్ధం మరియు మిథ్య తప్ప మరేమీ కాదు. అలీ రజీ అల్లాహు అన్హు అన్నారు, ఓ అల్లాహ్ రసూల్, అల్లాహ్ మిమ్మల్ని పరిమితం చేయలేదు మరియు ఆమె తప్ప చాలా మంది స్త్రీలు ఉన్నారు. కాని మీరు కోరుకుంటే ఆమె సేవికను బరీరా అడగండి మరియు ఆమె మీకు నిజం చెబుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రజీ అల్లాహు అన్హా యొక్క సేవిక బరీరాను ప్రశ్నించినప్పుడు ఆమె సాక్ష్యమిచ్చింది, మిమ్మల్ని సత్యంతో పంపిన ఆయన పేరున నేను ఆమెలో తప్పు ఏదీ చూడలేదు తప్ప ఆమె యువ అమ్మాయి. కొన్నిసార్లు నిద్రపోయి పిండిని వదిలేస్తుంది మరియు ఇంటి మేకలు వచ్చి దానిని తింటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేదికపై నిలబడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు, ఓ ముస్లింలారా, నా కుటుంబాన్ని దూషించడం ద్వారా నన్ను బాధపెట్టిన వ్యక్తికి వ్యతిరేకంగా నాకు ఎవరు మద్దతు ఇస్తారు? అల్లాహ్ సాక్షిగా నా కుటుంబం గురించి మంచితనం తప్ప నాకు ఏమీ తెలియదు. మరియు వారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావించారు, అతని గురించి నాకు మంచితనం తప్ప ఏమీ తెలియదు మరియు అతను నాతో పాటు తప్ప నా ఇంటిలోకి ఎప్పుడూ ప్రవేశించలేదు. సాద్ బిన్ ముఆత్ రజీ అల్లాహు అన్హు లేచి అన్నారు, ఓ అల్లాహ్ రసూల్, నేను అతనికి వ్యతిరేకంగా మిమ్మల్ని మద్దతిస్తాను. అతను ఔస్ తెగ నుండి వచ్చినట్లయితే నేను అతని మెడ తెగబడతాను మరియు అతను ఖజ్రజ్ యొక్క మా సహోదరుల నుండి వచ్చినట్లయితే మీ ఆదేశం ఇవ్వండి మరియు మేము దానిని నెరవేరుస్తాము. సాద్ బిన్ ఉబాదా రజీ అల్లాహు అన్హు ఖజ్రజ్ నాయకుడు కోపంగా అయ్యారు, ఎందుకంటే అబ్దుల్లా ఇబ్ను బయ్యా అతని తెగ నుండి మరియు దాదాపు వాదన మొదలైంది. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శాంతపరిచారు. చివరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూ బక్ర్ రజీ అల్లాహు అన్హు ఇంటికి వచ్చారు. అక్కడ ఆయిషా రజీ అల్లాహు అన్హా ఏడుస్తున్నారు. అతను కూర్చుని ఇలా అన్నారు, ఓ ఆయిషా, నీ గురించి అలా ఇలా నాకు చెప్పబడింది. నువ్వు నిర్దోషి అయితే అల్లాహ్ నీ నిర్దోషత్వాన్ని వెల్లడిస్తాడు మరియు నువ్వు పాపం చేసి ఉంటే అల్లాహ్ను క్షమాపణ కోరు మరియు ఆయన వద్ద పశ్చాత్తాపపడు, ఎందుకంటే ఒక సేవకుడు తన పాపాన్ని అంగీకరించి అల్లాహ్కు పశ్చాత్తాపపడినప్పుడు అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. ఆయిషా రజీ అల్లాహు అన్హా ఇంకా యువతి అయినా అద్భుతమైన సంయమనంతో స్పందించారు. ఆమె అన్నది, అల్లాహ్ సాక్షిగా నాకు మరియు మీకు యూసుఫ్ తండ్రి తప్ప మరే ఉదాహరణ కనిపించదు. ఆమె అన్నది, కాబట్టి సహనం అత్యంత సముచితం మరియు మీరు వర్ణించే దానికి వ్యతిరేకంగా సహాయం కోరగలవాడు అల్లాహ్. అప్పుడు అకస్మాత్తుగా ఆయిషా
రజీ అల్లాహు అన్హా వివరించారు. అల్లాహ్ సాక్షిగా, రసూల్ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్న చోటు నుండి కదలలేదు. దైవిక ప్రేరణ రావడం జరిగినప్పుడు అతను చెమటతో తడిసిపోయాడు. ఎందుకంటే ప్రకటన శారీరకంగా శ్రమతో కూడుకున్నది. ప్రకటన ముగిసిన తరువాత అతను నవ్వుతున్నాడు మరియు అతను చెప్పిన మొదటి మాటలు, ఓ ఆయిషా, శుభవార్త! అల్లాహ్ నీ నిర్దోషత్వాన్ని వెల్లడించాడు. ఆమె తల్లి ఆమెతో అన్నారు, లేచి అతని దగ్గరికి వెళ్ళు. ఆయిషా రజీ అల్లాహు అన్హా సమాధానమిచ్చారు, అల్లాహ్ సాక్షిగా, నేను అతని వద్దకు లేచి వెళ్ళను మరియు నా నిర్దోషత్వాన్ని వెల్లడించిన అల్లాహ్ తప్ప మరెవరినీ నేను కీర్తించను. మరియు ఈ విధంగా అల్లాహ్ సూరా అన్నూర్ యొక్క వచనాలు 11 నుంచి 26 వరకును వెల్లడించాడు. సూరా అన్నూర్ వచనం ద్వారా తఫ్సీర్. ఆయత్ 1 తప్పనిసరి అధ్యాయం. ఇది ఒక సూరహ్. మేమే దీనిని అవతరింపజేశాము మరియు దీనిని విధిగా చేశాము మరియు బహుశా మీరు గుణపాఠం నేర్చుకుంటారని మేమిందులో స్పష్టమైన సూచనలను, ఆయాత్లను అవతరింపజేశాము. ఆయత్ యొక్క తఫ్సీర్. ఒక సూరా అల్లాహ్ ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ప్రారంభిస్తాడు. విధిగా చేయబడింది. ఈ సూరహ్లోని నియమాలు ఐచ్ఛికం కాదు, అవి అనుసరించాల్సిన విధి, ఫర్ద్. స్పష్టమైన వచనాలు, చట్టాలు నిస్సందేహంగా మరియు స్పష్టంగా ఉన్నాయి. మీరు గుర్తుంచుకోవడానికి, తమ సమాజాన్ని రక్షించుకోవాలనుకునే వారికి ఇవి జ్ఞాపికలు. ఈ ఆయత్ నుండి పాఠం, ఈ సూరహ్లో అమలు చేయవలసిన చట్టాలు ఉన్నాయి. అవి సూచనలు కావు, కానీ స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించడానికి దైవిక ఆజ్ఞలు. ఆయత్ 2 మరియు 3 వ్యభిచారానికి శిక్ష. వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మరియు మీకు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసముంటే అల్లాహ్ విధించిన ధర్మ విషయంలో వారిద్దరి ఏడల మీకు జాలి కలుగకూడదు. మరియు వారిద్దరి శిక్షను విశ్వాసులలో కొందరు చూడాలి. ఒక వ్యభిచారి ఒక వ్యభిచారిణిని లేక బహుదైవారాధకురాలైన ముష్రిక్ స్త్రీని మాత్రమే వివాహమాడుతాడు, మరియు ఒక వ్యభిచారిణిని ఒక వ్యభిచారుడో లేక ఒక బహుదైవారాధకుడో మాత్రమే వివాహమాడుతాడు. మరియు ఇలాంటి విషయం విశ్వాసుల కొరకు నిషేధించబడింది. ఆయత్ యొక్క తఫ్సీర్. ఒక 100 కొరడా దెబ్బలు. వ్యభిచారం చేసే అవివాహితులకు ఇది శిక్ష. గమనిక: వ్యభిచారం చేసే వివాహితులకు శిక్ష మరింత తీవ్రంగా ఉంటుంది. రాళ్లతో కొట్టడం సున్నత్లో స్థాపించబడింది. జాలిపడకండి, న్యాయం జరగాలి. సమాజాన్ని రక్షించడానికి శిక్ష ఒక నిరోధకం. విశ్వాసులు సాక్ష్యమివ్వనివ్వండి. బహిరంగ శిక్ష ఇతరులకు నిరోధకంగా పనిచేస్తుంది. కఠినమైన షరతులు. 4 విశ్వసనీయ సాక్షులు అసలు చర్యను చూసి ఉండాలి లేదా వ్యక్తి 4 సార్లు ఒప్పుకోవాలి. దోష నిర్ధారణను చాలా కష్టతరం చేస్తుంది. తప్పుడు ఆరోపణల నుండి ప్రజలను కాపాడుతుంది. ఆయత్ల నుండి పాఠాలు. ఇస్లాం లైంగిక నైతికతను తీవ్రంగా పరిగణిస్తుంది ఎందుకంటే ఇది కుటుంబాలు, పిల్లలు, వంశపారంపర్యత మరియు సమాజం యొక్క నైతిక నిర్మాణాన్ని రక్షిస్తుంది. అయితే రుజువు ప్రమాణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తప్పుడు ఆరోపణలను నిలబెట్టుకోవడం దాదాపు అసాధ్యం. ఆయత్ 4 మరియు 5 తప్పుడు ఆరోపణలకు శిక్ష ఖద్ఫ్. మరియు ఎవరైనా శీలవతులైన స్త్రీలపై అపనింద మోపిన తరువాత 4 సాక్షులను తీసుకుని రాలేరో వారికి 80 కొరడా దెబ్బలు కొట్టండి మరియు వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించకండి. అలాంటివారు పరమదుష్టులు. కాని అటు పిమ్మట ఎవరైతే పశ్చాత్తాపపడి తమను తాము సవరించుకుంటారో నిశ్చయంగా అలాంటి వారి పట్ల అల్లాహ్ క్షమీశీలుడు, అపార కరుణా ప్రదాత. ఆయతుల తఫ్సీర్. పవిత్రులైన స్త్రీలపై నేరారోపణ. అమాయక, పవిత్రమైన వ్యక్తిపై వ్యభిచారం చేసినట్లు తప్పుగా ఆరోపణ. 4 సాక్షులు. ఆ చర్యను చూసిన 4 విశ్వసనీయ ప్రత్యక్ష సాక్షులను అందించాలి. 80 కొరడా దెబ్బలు. తప్పుడు ఆరోపణకు కఠినమైన శిక్ష. వారి సాక్ష్యాన్ని ఎప్పుడూ అంగీకరించవద్దు. వారు సాక్షులుగా విశ్వసనీయతను శాశ్వతంగా కోల్పోతారు. ధిక్కారంగా అవిధేయులు. వారిని ఫాసిక్, అవినీతిపరులు, పాపులు అని ముద్ర వేస్తారు. పశ్చాత్తాపపడేవారు తప్ప. తౌబా, నిజాయితీగల పశ్చాత్తాపం వారి స్థితిని పునరుద్ధరించగలదు. ఇంత కఠినమైన శిక్ష ఎందుకు?
1. అమాయక ప్రజల గౌరవం మరియు ప్రతిష్టను కాపాడుతుంది. 2. అబద్ధాల ద్వారా కుటుంబాలను నాశనం చేయకుండా నిరోధిస్తుంది. 3. గాసిప్ మరియు అపవాదును నిరుత్సాహపరుస్తుంది. 4. ఇస్లాంలో ఒక వ్యక్తి యొక్క ప్రతిష్ట పవిత్రమైనదని చూపిస్తుంది. 5. స్త్రీల గౌరవం దైవిక చట్టం ద్వారా రక్షించబడిందని ప్రదర్శిస్తుంది. ఈ ఆయతుల నుండి పాఠాలు: ఇస్లాంలో మీరు ఎవరినైనా అనైతికతకు పాల్పడినట్లు నిర్లక్ష్యంగా నిందించలేరు. మీరు అలా చేసి నలుగురు సాక్షులతో నిరూపించలేకపోతే మీరు నేరస్తులు అవుతారు. ఇస్లాం ప్రతిష్ట రక్షణను ఎంత తీవ్రంగా పరిగణిస్తుంది అంటే ఇదే. ఆయత్ 6 నుండి 10. లియాన్, భార్యాభర్తల మధ్య పరస్పర శపథం. మరియు ఎవరైతే తమ భార్యల మీద అపనింద మోపి దానికి తాము స్వయమే తప్ప ఇతరులను సాక్షులుగా తేలేరో వారు తమంతట తామే 4 సార్లు అల్లాహ్పై ప్రమాణం చేసి సాక్ష్యమిస్తూ నిశ్చయంగా తాను సత్యం పలుకుతున్నానని మరియు 5వసారి అతడు ఒకవేళ అసత్యం పలుకుతున్నట్లయితే నిశ్చయంగా అల్లాహ్ ఆగ్రహం తన మీద విరుచుకుపడుగాక అని అనాలి. ఇక ఆమె భార్య శిక్షను తప్పించుకోవటానికి 4 సార్లు అల్లాహ్పై ప్రమాణం చేస్తూ నిశ్చయంగా అతడు అబద్ధం చెబుతున్నాడని మరియు 5వసారి ఒకవేళ అతడు సత్యవంతుడైతే నిశ్చయంగా తన మీద అల్లాహ్ ఆగ్రహం విరుచుకుపడుగాక అని అనాలి. మరియు మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే ఆయన మీ శిక్షను త్వరలోనే తెచ్చేవాడు మరియు నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, మహావివేకవంతుడు. ఆయత్ల తఫ్సీర్: ఇది ఒక నిర్దిష్ట పరిస్థితిని సూచిస్తుంది. భర్త తన భార్యపై వ్యభిచారం ఆరోపణలు చేసినప్పటికీ సాక్షులు లేకుంటే ఏమి చేయాలి? లియాన్ ప్రక్రియ, పరస్పర శపథం. 1. భర్త తాను నిజం చెబుతున్నానని అల్లాహ్ పైన 4 ప్రమాణాలు చేస్తాడు. 2. 5వ ప్రమాణం, తాను అబద్ధం చెబుతుంటే అల్లాహ్ తనపై శపించుకుంటాడు. 3. భార్య తాను అబద్ధం చెబుతున్నానని అల్లాహ్ పైన 4 ప్రమాణాలు చేస్తుంది. 4. 5వ ప్రమాణం, తాను నిజం చెబుతున్నట్లయితే అల్లాహ్ తనపై శపించుకుంటాడు. 5. లియాన్ తర్వాత వివాహం శాశ్వతంగా రద్దు చేయబడుతుంది. 6. బిడ్డ ఏదైనా ఉంటే తల్లికి చెందినది. 7. ఇద్దరినీ శిక్షించలేము, కాని వారు తిరిగి వివాహం చేసుకోలేరు. ఈ ఆయతుల నుండి పాఠాలు: వివాహంలో కూడా మీరు రుజువు లేకుండా మీ జీవిత భాగస్వామి ప్రతిష్టను నాశనం చేయలేరు. ఇస్లాం 2 పార్టీలను రక్షించే మరియు తప్పుడు ఆరోపణలను నిరోధించే విధానాన్ని అందిస్తుంది. ఆయత్ 11 నుండి 20 వరకు అపవాది వచనాలు. నిశ్చయంగా అపనింద మోపేవారు మీలో నుంచే కొందరున్నారు. అది మీకు హానికరమైనదని భావించకండి. వాస్తవానికి అది మీకు మేలైనదే. వారిలో ప్రతి ఒక్కనికి తాను చేసిన పాపానికి తగిన శిక్ష లభిస్తుంది. మరియు వారిలో ఈ అపనింద మోపటంలో పెద్ద బాధ్యత వహించిన వానికి ఘోరమైన శిక్ష పడుతుంది. ఆయతుల తఫ్సీర్: ఇఫ్క్తో వచ్చినవారు ఆయిషా రజీ అల్లాహు అన్హా పై అపవాదును వ్యాప్తి చేసిన వారిని సూచిస్తూ, మీలో ఒక సమూహం ముస్లిం సమాజంలో కూడా కొందరు అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. చెడుగా భావించకండి, ఈ పరీక్ష వాస్తవానికి మంచిని తెచ్చిపెట్టిందని అల్లాహ్ విశ్వాసులకు చెబుతున్నాడు. ఇది మీకు మంచిది. ఈ శ్లోకాల యొక్క అవతరణ ముస్లింలందరినీ శాశ్వతంగా రక్షిస్తుంది. ప్రతి వ్యక్తి వారి పాపాన్ని సంపాదిస్తాడు. అపవాదును వ్యాప్తి చేయడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అపరాధ భావన కలిగి ఉంటారు. ఎక్కువ భాగం తీసుకున్నవాడు అపవాదుల ప్రచారానికి నాయకత్వం వహించిన అబ్దుల్లా ఇబ్ను బైకు గొప్ప శిక్ష ఉంటుంది. ఈ విచారణ నుండి ఏమి మంచి వచ్చింది? 1. ఆయిషా రజీ అల్లాహు అన్హా నిర్దోషిత్వాన్ని అల్లాహ్ స్వయంగా ప్రకటించాడు. 2. అమాయక ప్రజలను రక్షించడానికి చట్టాలు స్థాపించబడ్డాయి. 3. ఉమ్మా పుకార్లను వ్యాప్తి చేయకూడదని నేర్చుకుంది. 4. కపట విశ్వాసులు బయటపడ్డారు. 5. ప్రవక్త ఇంటి పవిత్రతను నొక్కి చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నీకు అపవాదు అంటే ఏమిటో తెలుసా? వారు ఇలా అన్నారు: అల్లాహ్ మరియు అతని దూత బాగా తెలుసు. ఆయన ఇలా అన్నారు: నీ సోదరుడి గురించి అతనికి నచ్చనిది ప్రస్తావించడం
అని చెప్పబడింది. నా సోదరుడి గురించి నేను చెప్పేది నిజమైతే ఏమి చేయాలి? ఆయన ఇలా అన్నాడు, నీవు చెప్పేది నిజమైతే నువ్వు అతనిని అపవాదు చేశావు, మరియు అది నిజం కాకపోతే నువ్వు అతనిని అపవాదు చేశావు. ఆయత్ 12-15 ఉండాల్సిన ప్రతిస్పందన. విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు దానిని వినినప్పుడు తమను గురించి తాము మంచి తలంపు వహించి, ఇది స్పష్టమైన అపనిందయే అని ఎందుకు అనలేదు? మరియు వారు దీనికై 4 సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? ఒకవేళ వారు సాక్షులను తీసుకుని రానప్పుడు అల్లాహ్ వద్ద వారే అసత్యవాదులు. మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణ ఇహలోకంలో మరియు పరలోకంలో లేకుంటే మీరు ఏ విషయాలలో పడిపోయారో వాటి పర్యవసానంగా మీపై ఘోరమైన శిక్ష పడి ఉండేది. అప్పుడు మీరు దానిని, ఆ అపనిందను మీ నాలుకలతో వ్యాపింపజేస్తూ పోయారు మరియు మీకు తెలియని దానిని మీ నోళ్లతో పలుకసాగారు మరియు మీరు దానిని చిన్న విషయంగా భావించారు. కాని అల్లాహ్ దగ్గర దృష్టిలో అది ఎంతో గొప్ప విషయం, అపరాధం. ఆయతుల తఫ్సీర్. ఒకరి గురించి ఒకరు మంచిగా ఆలోచించండి. ముస్లింలు తోటి విశ్వాసుల గురించి మంచి భావన కలిగి ఉండాలి. స్పష్టమైన అబద్ధం. ఆయిషా రదియల్లాహు అన్హా పై వచ్చిన ఆరోపణను వెంటనే తిరస్కరించాలి. 4 సాక్షులు, 4 పక్కన పెడితే ఒక్క సాక్షిని కూడా ఎవరూ తీసుకురాలేరు. వారు అబద్ధాలకోరులు. అల్లాహ్ నిందితులను అబద్ధాలకోరులుగా ప్రకటిస్తాడు. అల్లాహ్ దయ లేకపోతే అటువంటి అపవాదును వ్యాప్తి చేయడం కఠినమైన శిక్షకు అర్హమైనదని అల్లాహ్ హెచ్చరిస్తాడు. మీ నాలుకలతో దానిని స్వీకరించారు. ప్రజలు ధృవీకరణ లేకుండా వ్యక్తి నుండి వ్యక్తికి పుకారును పంపారు. జ్ఞానం లేదు, ఆధారాలు లేదా రుజువు లేకుండా మాట్లాడటం. అది అల్పమైనదిగా భావించారు. ప్రజలు గాసిప్ చేయడం ఒక చిన్న విషయంగా భావించారు. ఇది చాలా గొప్పది. అల్లాహ్ దృష్టిలో ఇది ఒక పెద్ద పాపం. ఆయతుల నుండి పాఠాలు. పుకార్లు లేదా గాసిప్లను ఎప్పుడూ వ్యాప్తి చేయవద్దు. మీ తోటి ముస్లింల గురించి ఎల్లప్పుడూ మంచిగా ఆలోచించండి. మీకు హాని చేయని పుకార్లు అనిపించేది అల్లాహ్ దృష్టిలో ఘోరమైన పాపం కావచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఒక మనిషి తాను విన్న ప్రతిదాని గురించి మాట్లాడటం అబద్ధం చాలు. ఆయత్ 16 మరియు 17 మనం అడగాల్సిన ప్రశ్న. మరియు మీరు దానిని విన్నప్పుడు ఇలాంటి మాట పలకడం మాకు తగదు, ఓ మా ప్రభూ! నీవు సర్వలోపాలకు అతీతుడవు, ఇది గొప్ప నిందారోపణ అని ఎందుకు అనలేదు? మీరు విశ్వాసులే అయితే ఇక మీదట ఎన్నటికీ ఇటువంటి చేష్టలు మరల చేయకూడదని అల్లాహ్ మిమ్మల్ని ఉపదేశిస్తున్నాడు. ఆయత్ల తఫ్సీర్. మాట్లాడటం మాకు తగదు, ఇతరుల వ్యక్తిగత విషయాలను చర్చించే హక్కు మాకు లేదని గుర్తించడం. సుభానక, నీవు మహిమను ప్రకటించడం, అల్లాహ్ మహిమను ప్రకటించడం మరియు అపవాదును తిరస్కరించడం. గొప్ప అపవాదు, తప్పుడు ఆరోపణల తీవ్రతను గుర్తించడం. దీనికి తిరిగి రావద్దు. అల్లాహ్ మనల్ని మళ్లీ ఎప్పుడూ అలాంటి ప్రవర్తనలో పాల్గొనవద్దని ఆజ్ఞాపించాడు. మీరు విశ్వాసులైతే నిజమైన విశ్వాసం మన నాలుకలను కాపాడుకోవాలి. ఆయత్ల నుండి పాఠాలు. మీరు గాసిప్ విన్నప్పుడు మీ ప్రతిస్పందన ఇలా ఉండాలి, దీని గురించి మాట్లాడటం నా తగదు. ఇది అపవాదు. గాసిప్లో పాల్గొనడానికి నిరాకరించండి. ఆయత్ 18 మరియు 19 అనైతికతను వ్యాప్తి చేయడానికి శిక్ష. మరియు అల్లాహ్ మీకు స్పష్టమైన ఆయాత్లను చూపుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. నిశ్చయంగా ఎవరైతే విశ్వాసవర్గంలో అశ్లీలత వ్యాపించాలని కోరుతారో అలాంటి వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా కఠిన శిక్ష పడుతుంది. మరియు అల్లాహ్కు అంతా తెలుసు, కాని మీకు తెలియదు. ఈ ఆయత్ల వివరణ. అనైతికత వ్యాప్తి చెందాలి. అపకీర్తి మరియు పాపాల వార్తలను వ్యాప్తి చేయడంలో ఆనందించేవారు. బాధాకరమైన శిక్ష ఇహలోకంలో మరియు పరలోకంలో. ఈ లోకంలో కీర్తి కోల్పోవడం, చట్టపరమైన పరిణామాలు, సామాజిక అవమానం వంటివి ఉండవచ్చు. పరలోకంలో సమాధిలో మరియు తీర్పు దినాన గొప్ప శిక్ష. అల్లాహ్కు తెలుసు, అల్లాహ్కు నిజమైన ఉద్దేశాలు మరియు వాటి వల్ల కలిగే హాని తెలుసు. ఈ ఆయత్ల నుండి పాఠాలు. కొంతమంది ఇతరుల పాపాల గురించి లేదా ఆరోపించబడిన పాపాల గురించి గాసిప్ వ్యాప్తి చేయడంలో ఆనందిస్తారు.
అలాంటి వ్యక్తులు రెండు లోకాలలోనూ బాధాకరమైన శిక్షను ఎదుర్కొంటారని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. వీరిలో నేడు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసేవారు కూడా ఉన్నారు. ఆయత్ 20 మరియు 21 అల్లాహ్ దయ మరియు హెచ్చరిక. మరియు మీ ఎడల అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే మీరు నాశనమైపోయేవారు. మరియు నిశ్చయంగా అల్లాహ్ మహాకనికరుడు, అపార కరుణా ప్రదాత. ఓ విశ్వాసులారా! శైతాన్ అడుగు జాడలలో నడవకండి. మరియు ఎవడు శైతాన్ అడుగుజాడలలో నడుస్తాడో నిశ్చయంగా శైతాన్ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు. మరియు మీ ఎడల అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే మీలో ఒక్కడు కూడా నీతిమంతునిగా ఉండలేడు. కాని అల్లాహ్ తాను కోరిన వానిని నీతిమంతునిగా చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. ఆయత్ల వివరణ. సాతాను అడుగుజాడలను అనుసరించండి. గాసిప్, అపనింద మరియు పుకార్లను వ్యాప్తి చేయడం శైతాన్ అడుగుజాడల నుండి వచ్చాయి. అతను అనైతికతను ఆదేశిస్తాడు. సాతాను ముస్లిం సమాజంలో అనైతికత వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నాడు. మరియు తప్పుడు ఆరోపణలు అణచివేత తప్పు యొక్క ఒక రూపం. ఆయత్ల నుండి పాఠాలు. మీరు అశ్లీలతను వ్యాప్తి చేసినప్పుడు మీరు సాతాను అడుగుజాడలను అనుసరిస్తున్నారు. అపవాదు మరియు అసమ్మతి ద్వారా ముస్లిం సమాజాన్ని లోపల నుండి నాశనం చేయాలని సాతాను కోరుకుంటాడు. ఆయత్ 22 నుండి 25 క్షమాపణ మరియు ముందుకు సాగడం. మరియు మీలో అల్లాహ్ అనుగ్రహం మరియు సమృద్ధిగా సంపదలు గలవారు తమ బంధువులకు, పేదలకు అల్లాహ్ మార్గంలో వలస, హిజ్రత్ పోయేవారికి సహాయం చేయమని ప్రతిజ్ఞ చేయరాదు. వారిని మన్నించాలి, వారి తప్పులను ఉపేక్షించాలి. ఏమీ అల్లాహ్ మీ తప్పులను క్షమించాలని మీరు కోరరా? వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. నిశ్చయంగా ఎవరైతే శీలవతులు, అమాయకులు అయిన విశ్వాస స్త్రీలపై అపనిందలు మోపుతారో వారు ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ శపించబడతారు, బహిష్కరింపబడతారు మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది. వారి నాలుకలు, వారి చేతులు మరియు వారి కాళ్ళు వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి వారికి విరుద్ధంగా సాక్ష్యమిచ్చే రోజు. ఆ రోజు అల్లాహ్ వారికి వారి కర్మలకు పూర్తి ప్రతిఫలమిస్తాడు. మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయనే పరమసత్యమని వారు తెలుసుకుంటారు. ఆయతుల తఫ్సీర్. వారు క్షమించి విస్మరించనివ్వండి, అన్యాయం జరిగినప్పుడు కూడా క్షమించండి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? మీరు అల్లాహ్ క్షమాపణ కోరుకుంటే ఇతరులను క్షమించండి. అల్లాహ్ క్షమించేవాడు మరియు దయగలవాడు. అల్లాహ్ దయ చాలా విస్తృతమైనది. ఈ ఆయతుల నుండి పాఠాలు. ఇది ఇస్లామిక్ వ్యక్తిత్వం యొక్క అత్యున్నత స్థాయి, మిమ్మల్ని తీవ్రంగా బాధపెట్టిన వారిని కూడా క్షమించడం. అబూ బకర్ కుమార్తె అపవాదు చేయబడింది, అయినప్పటికీ అతను అపవాదికి క్షమించి సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇస్లాం బోధించే స్ఫూర్తి ఇదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: భూమిపై ఉన్నవారిపై దయ చూపండి, స్వర్గంలో ఉన్నవాడు మీపై దయ చూపుతాడు. ఆయత్ 26 పవిత్రులు పవిత్రుల కోసం. నికృష్టులైన స్త్రీలు నికృష్టులైన పురుషులకు మరియు నికృష్టులైన పురుషులు నికృష్టులైన స్త్రీలకు తగినవారు. మరియు నిర్మల స్త్రీలు నిర్మల పురుషులకు మరియు నిర్మల పురుషులు నిర్మల స్త్రీలకు తగినవారు. వారు కపట విశ్వాసులలు, మోపే అపనిందలకు వీరు నిర్దోషులు. వీరికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి. ఈ ఆయత్ యొక్క వివరణ. ఈ ఆయత్ నుండి బహుళ అర్థాలు ఉన్నాయి. 1. దుష్ట వ్యక్తులపై చెడు ఆరోపణలు చేస్తారు మరియు స్వచ్ఛమైన వ్యక్తులు అలాంటి ఆరోపణల నుండి విముక్తి పొందుతారు. 2. స్వచ్ఛమైన స్త్రీలు స్వచ్ఛమైన పురుషుల కోసం, స్వచ్ఛమైన పురుషులు స్వచ్ఛమైన స్త్రీల కోసం. 3. ఐషా రజీ అల్లాహు అన్హా స్వచ్ఛమైనది మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వచ్ఛమైనది కాబట్టి ఆరోపణలు అబద్ధం. నిర్దోషిగా ప్రకటించబడింది. అల్లాహ్ అధికారికంగా ఆయిషా రజీ అల్లాహు అన్హా నిర్దోషిగా ప్రకటించాడు. క్షమాపణ గతంలో జరిగిన ఏవైనా తప్పులకు ఆమె నిర్దోషి అయినప్పటికీ. గొప్ప ఏర్పాటు ఈ జీవితంలో మరియు పరలోకంలో స్వర్గం.
ఈ ఆయత్ నుండి పాఠాలు: మంచి వ్యక్తులు మంచి వ్యక్తులను ఆకర్షిస్తారు, చెడు చెడును ఆకర్షిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత స్వచ్ఛమైన మానవుడు, కాబట్టి అతని భార్య కూడా స్వచ్ఛంగా ఉండాలి. అల్లా ఆమె గౌరవాన్ని కాపాడుకోవడానికి తనను తాను ఎంచుకున్నాడు. ఆయత్ 27 నుండి 31 వరకు మర్యాద మరియు మర్యాదలపై వచనాలు. అయ్యత్ 27 నుంచి 29 వరకు ఇళ్లలోకి ప్రవేశించడం. ఓ విశ్వాసులారా! మీ ఇండ్లు తప్ప ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటివారికి సలాం చేయకుండా ప్రవేశించకండి. ఈ పద్ధతి మీకు అతి ఉత్తమమైనది. మీరు ఈ హితోపదేశం జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశింపబడుతోంది. ఈ ఆయత్ యొక్క వివరణ: ఇళ్లలోకి ప్రవేశించవద్దు, అనుమతి లేకుండా ఎవరి ఇంట్లోనైనా ప్రవేశించవద్దు. మీరు స్వాగతం పొందే వరకు ముందుగా అనుమతి అడగండి. డోర్ బెల్ తట్టండి, మోగించండి. వారి నివాసితులకు నమస్కారం చేయండి, అస్సలాము అలైకుం అని చెప్పండి. అది మీకు ఉత్తమమైనది, గోప్యత మరియు గౌరవాన్ని కాపాడుతుంది. ఈ ఆదేశం ఎందుకు? ముఖ్యంగా ఇంట్లోని మహిళల గోప్యతను కాపాడటానికి. మీరు ప్రవేశించి మీరు చేయకూడనిది చూడవచ్చు, లేదా వారు దుస్తులు విప్పి లేదా గోప్యతా స్థితిలో ఉండవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీరు ఏమీ చూడకుండా ఉండటానికి అనుమతి కోరడం సూచించబడింది. ఈ ఆయత్ నుండి పాఠం: గోప్యత ఇస్లాంలో ప్రాథమిక హక్కు. ప్రకటించకుండా ఒకరి ఇంట్లోకి ఎప్పుడూ ప్రవేశించవద్దు. నేటి ప్రపంచంలో ఇది గదుల్లోకి చొరబడకుండా, ఇతరుల ఫోన్లను తనిఖీ చేయకుండా, డిజిటల్ గోప్యతను ఆక్రమించకుండా ఉంటుంది. అయాహ్ 30 మరియు 31 చూపులను తగ్గించడం మరియు వినయం. విశ్వసించిన పురుషులతో వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఇది వారికి ఎంతో శ్రేష్టమైనది. నిశ్చయంగా అల్లాహ్ వారి చేష్టలను బాగా ఎరుగును. మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు. దానంతటా అదే ప్రదర్శనమయ్యేది తప్ప వారిని తమ తల మీది దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు. వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు, తమ కుమారులకు, తమ భర్తల కుమారులకు, తమ సోదరులకు, తమ సోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ తోటి స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్చలేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గురించి తెలియని బాలురకు తప్ప ఇతరుల ముందు ప్రదర్శించకూడదని మరియు కనబడకుండా ఉన్న తమ అలంకారం తెలియబడేటట్లుగా వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలిసి అల్లాహ్ను క్షమాపణకై వేడుకుంటే మీరు సాఫల్యం పొందవచ్చు. అయాత్ 30 నుండి పురుషుల కోసం తఫ్సీర్. వారి చూపులను తగ్గించుకోండి, స్త్రీలను తదేకంగా చూడకండి, హరాం దృశ్యాల నుండి దూరంగా ఉండండి. వారి రహస్య భాగాలను కాపాడుకోండి, పవిత్రతను కాపాడుకోండి, వినయాన్ని కాపాడుకోండి. అది వారికి మరింత పవిత్రమైనది. చూపును తగ్గించడం హృదయాన్ని రక్షిస్తుంది మరియు ఆత్మను శుద్ధి చేస్తుంది. అల్లాహ్కు తెలుసు, మీ కళ్ళు ఏమి చేస్తాయో అల్లాహ్కు తెలుసు, రహస్యంగా కూడా. ఇక్కడ అల్లాహ్ పురుషులను మొదట వారి చూపులను తగ్గించమని ఆజ్ఞాపించాడని గమనించండి. బాధ్యత పురుషులతో ప్రారంభమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజీ అల్లాహు అన్హు తో ఇలా అన్నారు: ఓ అలీ, మరొకరితో ఒక చూపును అనుసరించవద్దు, ఎందుకంటే మీరు మొదటి చూపుకు క్షమించబడతారు, కానీ రెండవ చూపుకు కాదు. అయాత్ 31 నుండి స్త్రీలకు తఫ్సీర్. వారి చూపులను తగ్గించుకోండి, స్త్రీలు కూడా తమ చూపులను కాపాడుకోవాలని ఆదేశించబడ్డారు. వారి రహస్య భాగాలను కాపాడుకోండి, పవిత్రత మరియు వినయాన్ని కాపాడుకోండి. వారి అలంకరణను బహిర్గతం చేయవద్దు, సాధారణంగా కనిపించే వాటిని తప్ప అందాన్ని ప్రదర్శించవద్దు. వారి ఛాతీలపై తలపై కప్పులు కట్టుకోండి. హిజాబ్, జుట్టు, మెడ, ఛాతీని కప్పుకోవడం కోసం ఆదేశం. మినహాయింపులు: తండ్రి, భర్త, కుమారులు, భర్త కుమారులు, సోదరులు, సోదరుడి కుమారులు, సోదరి కుమారులు, వారి స్త్రీలు, బానిసలు, కోరిక లేని మగ సేవకులు మరియు చిన్నపిల్లలు.
ఆయత్ నుండి పాఠం: వినయం పురుషులు మరియు స్త్రీలు ఇద్దరికీ ఉంది. ఇది సమాజాన్ని ఫిత్నా, ప్రలోభం మరియు విచారణ నుండి రక్షిస్తుంది. నిషేధించబడిన వాటి నుండి మీ చూపులను తగ్గించుకోండి మరియు వినయంగా దుస్తులు ధరించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: వినయం, హయా విశ్వాసంలో భాగం. ఆయత్ 32 నుండి 34 వరకు వివాహంపై వచనాలు. ఆయత్ 32: మీలోని పెండ్లి కాని వారికి మరియు శీలవతులైన మీ బానిస పురుషులు మరియు బానిస స్త్రీలకు వివాహాలు చేయించండి. ఒకవేళ వారు పేదవారైతే అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేయవచ్చు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు. ఆయత్ నుండి తఫ్సీర్. అవివాహితులను వివాహం చేసుకోండి. సమాజం ఒంటరి వ్యక్తుల వివాహాన్ని సులభతరం చేయాలి. వారు పేదవారైతే పేదరికం వివాహానికి అడ్డంకిగా ఉండనివ్వకండి. అల్లాహ్ వారిని సంపన్నులుగా చేస్తాడు. వివాహిత జంటలకు జీవనోపాధిని అందిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఓ యువకులారా, మీలో ఎవరు దానిని భరించగలరో వారు వివాహం చేసుకోనివ్వండి. ఎందుకంటే ఇది చూపులను తగ్గించడంలో మరియు పవిత్రతను కాపాడుకోవడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దానిని భరించలేని వారు ఉపవాసం ఉండనివ్వండి, ఎందుకంటే అది అతనికి ఒక కవచం అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒక పురుషుడు వివాహం చేసుకున్నప్పుడు అతను తన మతంలో సగం నెరవేర్చాడు, కాబట్టి మిగిలిన సగం విషయంలో అతను అల్లాహ్కు భయపడాలి. ఆయత్ నుండి పాఠం: ఇస్లాం వివాహాన్ని పాపం నుండి రక్షణగా మరియు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే మార్గంగా ప్రోత్సహిస్తుంది. సమాజాలు వివాహాన్ని కష్టతరం కాకుండా సులభతరం చేయాలి. ఆయత్ 33: వివాహం చేసుకోలేని వారి కోసం. ఎవరికైతే పెండ్లి చేసుకునే శక్తి లేదో వారు అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేసేవరకు శీలశుద్ధతను పాటించాలి. మరియు మీ బానిసలలో ఎవరైనా స్వేచ్ఛాపత్రం వ్రాయించుకోగోరితే వారి యందు మీకు మంచితనం కనబడితే వారికి స్వేచ్ఛాపత్రం వ్రాసి ఇవ్వండి. అల్లాహ్ మీకు ఇచ్చిన ధనం నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. మీరు ఇహలోక ప్రయోజనాల నిమిత్తం మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరితే వారిని వ్యభిచారానికి బలవంతపెట్టకండి. ఎవరైనా వారిని బలవంతపెడితే నిశ్చయంగా అల్లాహ్ వారిని, ఆ బానిస స్త్రీలకు బలాత్కారం తరువాత క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత. ఈ ఆయత్కు తఫ్సీర్: వారు దూరంగా ఉండనివ్వండి, వివాహం చేసుకోగలిగే వరకు పవిత్రతను పాటించండి. అల్లాహ్ వారిని సంపన్నం చేసే వరకు ఓపిక పట్టండి, అల్లాహ్ అందిస్తాడు. ఈ ఆయత్ నుండి పాఠం: మీరు ఇంకా వివాహం చేసుకోలేకపోతే ఉపవాసం, చూపు తగ్గించుకోవడం, మంచి సహవాసం మరియు ఆరాధన మరియు ఉత్పాదక కార్యకలాపాలలో బిజీగా ఉండటం ద్వారా మీ పవిత్రతను కాపాడుకోండి. ఆయత్ 35 మరియు 36. ఆయత్ అన్-నూర్, వెలుగు వచనం. అల్లాహ్ ఆకాశాలకు మరియు భూమికి జ్యోతి. ఆయన జ్యోతిని గూటిలోని దీపంలో పోల్చవచ్చు. ఆ దీపం చుట్టూ గాజు ఉంది. ఆ గాజు ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తున్నది. అదొక పావనమైన జైతూన్ వృక్షం, నూనె తో వెలిగించబడుతున్నది. అది, ఆ వృక్షం, తూర్పుకుగాని పడమరకుగాని చెందినది కాదు. దాని నూనె అగ్ని అంటకున్నా మండుతూనే ఉంటుంది. వెలుగుమీద వెలుగు. అల్లాహ్ తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. అల్లాహ్ ఉదాహరణల ద్వారా ప్రజలకు బోధిస్తాడు. మరియు అల్లాహ్కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు. ఈ ఆయత్ యొక్క వివరణ. ఇది ఖురాన్లోని అత్యంత అందమైన వచనాలలో ఒకటి. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని కాంతిగా వర్ణిస్తుంది, స్వచ్ఛమైనది, ప్రకాశవంతమైనది మరియు ప్రకాశించేది. అల్లాహ్ వెలుగు, అల్లాహ్ సత్యం వైపు మార్గనిర్దేశం చేస్తాడు మరియు హృదయాలను ప్రకాశింపజేస్తాడు. దీపం ఉన్న గూడులాగా రూపకం కాంతి మరియు రక్షణ పొరలను చూపిస్తుంది. నక్షత్రం లాంటి గాజు స్వచ్ఛమైన, పారదర్శకమైన, తెలివైన. ఆశీర్వదించబడిన ఆలివ్ చెట్టు తూర్పు లేదా పశ్చిమం కాని సార్వత్రిక, ఉత్తమ నూనె. దాదాపుగా ప్రకాశిస్తుంది, నాణ్యత చాలా ఎక్కువగా ఉంది. ఇది సహజంగా ప్రకాశవంతంగా ఉంటుంది. కాంతిపై కాంతి, బహుళ స్థాయిల మార్గదర్శకత్వం మరియు ప్రకాశం.
అల్లాహ్ తాను కోరుకునే వారిని నడిపిస్తాడు. మార్గదర్శకత్వం అనేది అల్లాహ్ నుండి వచ్చిన బహుమతి. సూరాతో సంబంధం, అపవాదు, తప్పుడు ఆరోపణలు మరియు అనైతికత యొక్క చీకటి గురించి చర్చించిన తరువాత అల్లాహ్ మార్గదర్శకత్వం యొక్క కాంతిని పృతం చేస్తాడు. అతని చట్టాలు, అతని జ్ఞానం, అమాయకుల రక్షణ. ఈ ఆయత్ నుండి పాఠాలు: కాంతి చీకటిని పారద్రోలినట్లే అల్లాహ్ మార్గదర్శకత్వం ఖురాన్ మరియు సున్నత్ ద్వారా అజ్ఞానం, పాపం మరియు అన్యాయం యొక్క చీకటిని పారద్రోలుతుంది. సత్యాన్ని కనుగొనడానికి అతని కాంతిని అనుసరించండి. ఆయత్ 58 నుండి 61 వరకు. ఇంట్లో మర్యాదలు. ఓ విశ్వాసులారా! మీ బానిసలు మరియు యుక్తవయస్సుకు చేరని మీ పిల్లలు 3 సమయాలలో అనుమతి తీసుకునే మీ వద్దకు రావాలి. అవి ఉదయపు ఫజ్ర్ నమాజ్కు ముందు, మధ్యాహ్నం జుహర్ తరువాత మీరు మీ వస్త్రాలు విడిచి ఉన్నప్పుడు మరియు రాత్రి ఇషా నమాజ్ తరువాత. ఈ 3 మీ కొరకు ఏకాంత పరదా సమయాలు. వీటి తరువాత వారు మరియు మీరు ఒకరి వద్దకు మరొకరు వచ్చిపోతూ ఉంటే వారిపై గాని మీపై గాని ఎలాంటి దోషం లేదు. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. ఈ ఆయత్ల వివరణ: అల్లాహ్ ఇంట్లో కూడా మర్యాదలను బోధిస్తాడు. 1. ఫజ్ర్ ప్రార్థనకు ముందు, ప్రజలు ఇంకా దుస్తులు లేకుండా ఉన్నప్పుడు తెల్లవారుజామున. 2. మధ్యాహ్నం వేడి సమయంలో, సియస్టా సమయం, మీరు మీ దుస్తులను పక్కన పెట్టినప్పుడు. 3. ఇషా ప్రార్థన తర్వాత, రాత్రిపూట ప్రజలు నిద్రకు సిద్ధమయ్యే సమయం. కుటుంబంలో కూడా గోప్యత మరియు వినయాన్ని కాపాడుకోవడానికి పిల్లలు మరియు సేవకులు ఈ 3 సార్లు ప్రవేశించే ముందు అనుమతి తీసుకోవాలి. ఈ ఆయత్ల నుండి పాఠాలు: ఇస్లాం ఒకరి స్వంత ఇంట్లో కూడా గోప్యత మరియు వినయాన్ని విలువైనదిగా భావిస్తుంది. తల్లిదండ్రుల గదుల్లోకి ప్రవేశించే ముందు పిల్లలకు తలుపు తట్టడం నేర్పండి. స్త్రీలను బాధపెట్టడం, ప్రత్యేకంగా అపవాదులతో గాయపరచడం మహాపాపం. 1. అల్లాహ్ స్వయంగా ఆయిషా రజియల్లాహు అన్హా గారి గౌరవాన్ని కాపాడాడు. ఈ ఘటనలో ఒక మహిళ గౌరవాన్ని రక్షించడానికి అల్లాహ్ ఒక సంపూర్ణ సూరహ్ను అవతరింపజేయడం ఈ విషయం అల్లాహ్ దృష్టిలో ఎంత గొప్పదో చూపుతుంది. ఆయిషా రదియల్లాహు అన్హా అన్నారు, అల్లాహ్ నా గురించి ఖురాన్ అవతరింపజేస్తాడని నేను ఊహించలేదు. ప్రవక్తగారికి సావ ఒక స్వప్నం చూపించి నా నిర్దోషిత్వాన్ని తెలియజేస్తాడని మాత్రమే ఆశపడ్డాను. కాని అల్లాహ్ స్వయంగా నా కోసం ఆయాత్ అవతరింపజేశాడు. 2. అబద్ధపు అపవాదు ప్రధాన మహాపాపాల్లో ఒకటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 7 నాశనం చేసే పాపాలను దూరం పెట్టండి. అందులో ఒకటి పవిత్రమైన, విశ్వాసంతో ఉన్న మహిళలపై అపవాదు పెట్టడం. 3. ఈ దున్యాలో కఠిన శిక్ష. ఇస్లామీయ చట్ట ప్రకారం అపవాదు పెట్టిన వారికి 80 కొరడాలు. జీవితాంతం సాక్షిగా అర్హత కోల్పోవడం. ఇస్లాం గౌరవాన్ని శరీర భద్రతంతే ముఖ్యంగా చూస్తుంది. 4. ఇస్లాంలో మహిళలకు గౌరవం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మహిళలు పురుషుల యొక్క అర్ధభాగం మరియు మహిళల గురించి అల్లాహ్ను భయపడండి. 5. నాలుక మనిషిని నాశనం చేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమ్మకస్తుడు తిరడు, శపించడు, దుర్భాషలాడడు, అసహ్యంగా మాట్లాడడు. 6. గౌరవాన్ని నాశనం చేయడం హత్యలాంటిదే. ఒక మహిళపై అబద్ధపు అపవాదు పెట్టడం వల్ల ఆమె గౌరవం, కుటుంబ ప్రతిష్ట, వివాహ అవకాశాలు, మనశ్శాంతి, సమాజంలో స్థానం అన్నీ నాశనం అవుతాయి. 7. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ మహిళలను హింసించలేదు. ఆయిషా రదియల్లాహు అన్హా అన్నారు, ప్రవక్తగారు సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మహిళను, ఏ సేవకుడిని ఎప్పుడూ కొట్టలేదు. ముస్లిం పురుషులకు సూరహ్ నూరులోని పాఠాలు. 1. మొదటగా చూపును తగ్గించండి. పురుషులకు ముందుగా చూపును తగ్గించమని ఆజ్ఞ వచ్చింది. 2. నాలుకను కాపాడుకోండి. గాసిప్పు చేయకండి. సందేహాస్పదమైన వార్తలు పంపకండి. ఎవరి గౌరవాన్ని కాపాడండి.
3. మహిళల గౌరవాన్ని రక్షించండి. అపవాదు పెడుతున్న వారిని ఆపండి. 4. భార్యను గౌరవించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: మీలో ఉత్తములు తమ భార్యలతో ఉత్తమంగా ఉండేవారు. 5. నిరాధార ఆరోపణలు చేయకండి. 6. వివాహాన్ని సులభం చేయండి. మహర్ తప్పనిసరి. కాని పెళ్లి కూతురు వైపు నుంచి వరకట్నం, క్యాష్, గిఫ్ట్స్, ఫర్నిచర్ ఏ రూపంలో అయినా తీసుకోవడం పాపం. 7. రక్షకులుగా ఉండండి, కీడు చేయువారిగా కాదు. ముస్లిం మహిళలకు సూరహ్ నూరులోని పాఠాలు. 1. అల్లాహ్ మీ రక్షకుడు. ఆయిషా రదియల్లాహు అన్హా లాగే అల్లాహ్ న్యాయం చేస్తాడు. 2. హయ్యా మరియు హిజాబ్ను పాటించండి. 3. మీ గౌరవాన్ని కాపాడుకోండి. సోషల్ మీడియాలో, సంబంధాలలో, బయట ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండండి. 4. గాసిప్పును దూరం పెట్టండి. 5. న్యాయమైన రీతిలో మీరు రక్షించుకోండి. 6. క్షమించడాన్ని నేర్చుకోండి. ఆయిషా రదియల్లాహు అన్హా క్షమించినట్లుగా. 7. మీ విలువ అల్లాహ్ నిర్ణయించేది. 8. మంచి స్నేహితులను ఎంచుకోండి. సామూహిక పాఠాలు. 1. ధృవీకరించకుండా ఏ సమాచారమూ పంచకండి. సూరహ్ హుజరాత్ 6వ ఆయత్. 2. ఇతరులను మంచి దృష్టితో చూడండి. 3. గోప్యతను కాపాడండి. ఇతరుల ఫోన్లు చూడకండి. అనుమతి లేకుండా గదిలోకి వెళ్ళకండి. ప్రైవేట్ సమాచారాన్ని బయట పెట్టకండి. 4. హయ్యా కలిగిన సమాజాన్ని నిర్మించండి. 5. వివాహాన్ని సులభం చేయండి. ఈ ఆదేశాలను అతిక్రమించినప్పుడు వచ్చే దుష్పరిణామాలు: ఈ దునియాలో అవమానం, పశ్చాత్తాపం, బరక్కత్ తగ్గడం, మంచి పేరును కోల్పోవడం. ఆఖిరత్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన భయంకరమైన శిక్షలు. సూరహ్ నూర్ ఆయత్ 19. విశ్వాసుల మధ్య తార్కాణరహిత అపవాదులు వ్యాప్తి చెందాలని కోరేవారికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ తీవ్రమైన శిక్ష ఉంటుంది. సూరహ్ నూరు మనకు ఏమి నేర్పుతుంది? 1. గౌరవం పవిత్రం. 2. న్యాయం సాక్ష్యాలతోనే. 3. మహిళల గౌరవాన్ని అల్లాహ్ అత్యధికంగా రక్షిస్తాడు. 4. హయ్యా రక్షణ. 5. వివాహం రక్షణ. 6. నాలుక ప్రమాదకరం. 7. అల్లాహ్ నిర్దోషులను రక్షిస్తాడు. 8. క్షమించడం మహోన్నతి. ఆయిషా రజీ అల్లాహు అన్హా పై జరిగిన అపవాదు కథ మనకు అత్యంత నీతిమంతులు కూడా పరీక్షించబడతారని గుర్తుచేస్తుంది. ఆమె ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్య. అబూ బకర్ రజీ అల్లాహు అన్హు కుమార్తె. ప్రశ్నించలేని వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. అయినప్పటికీ ఆమెపై అపవాదు మోపబడింది. కాని అల్లాహ్ ఆమెను తీర్పు దినం వరకు పఠించబడే శ్లోకాలతో సమర్థించాడు. మీరు ఇలాంటి విచారణను ఎదుర్కొంటుంటే, మీపై తప్పుడు ఆరోపణలు, గాసిప్లు లేదా అపవాదు వేయబడి ఉంటే ఆయిషా రజీ అల్లాహు అన్హా ను గుర్తుంచుకోండి. ఆమె ఏడ్చింది, కాని ఆమెకు సబ్ర్, సహనం కూడా ఉంది. ఆమె తనను తాను గౌరవంగా సమర్థించుకుంది. ఆమెకు అన్యాయం చేసిన వారిని ఆమె క్షమించింది. మరియు అల్లాహ్ ఆమెను అత్యంత అందమైన రీతిలో సమర్థించాడు. గాసిప్ లేదా అపవాదులో పాల్గొన్న వారికి ఇది చాలా ఆలస్యం కాదు. హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడండి, క్షమాపణ కోరండి మరియు మీ మార్గాలను మార్చుకోండి. అల్లాహ్ దయ అపారమైనది. మన మొత్తం సమాజానికి సూరహ్ అన్-నూర్ సూత్రాల ఆధారంగా ఒక సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉందాం. సత్యం, న్యాయం, వినయం మరియు గౌరవ రక్షణ. సోదరులు మరియు సోదరీమణులారా, సూరహ్ అన్-నూర్ కేవలం 1400 సంవత్సరాల క్రితం నుండి వచ్చిన కథ గురించి కాదు. ఇది చీకటిలో వెలుగు గురించి. అబద్ధాలు ఎంత బలంగా ఉన్నా సత్యం ఎల్లప్పుడూ ప్రకాశిస్తుందని ఇది మనకు బోధిస్తుంది. మరియు ఇది ప్రతి ముస్లింను గుర్తుచేస్తుంది. అల్లాహ్ వింటాడు,
అల్లాహ్ చూస్తాడు మరియు అల్లాహ్ అణచివేతకు గురైన వారిని రక్షిస్తాడు. కాబట్టి ఎవరినీ, ముఖ్యంగా స్త్రీలను, ఎప్పుడూ బాధపెట్టవద్దు, నిందించవద్దు లేదా అవమానించవద్దు. అల్లాహ్ మనల్ని తన వెలుగు ద్వారా జీవించే వారిలో చేర్చుగాక. అల్లాహ్ అన్ని ముస్లిం పురుషులు మరియు స్త్రీల గౌరవాన్ని కాపాడుగాక. అల్లాహ్ మన నాలుకలను అపవాదు మరియు గాసిప్ నుండి కాపాడుగాక. అల్లాహ్ మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన గొప్ప సహచరుల స్వభావాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని క్షమించి జన్నతుల్ ఫిర్దౌస్లోకి ప్రవేశింపజేయుగాక. ఆమీన్. ఈ వీడియో మీకు ప్రయోజనం చేకూర్చినట్లయితే దయచేసి ఆ లైక్ బటన్ను నొక్కండి, ఇతరులతో షేర్ చేయండి మరియు మరిన్ని ఇస్లామిక్ కంటెంట్ కోసం ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. చూసినందుకు జజకల్లా ఖైర్. అల్లాహ్ మీ అందరినీ ఆశీర్వదించుగాక.